औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वइज़ आतैना मूसल किताब वल फुरक़ान लअल्लकुम तहतदून वइज़ क़ाल मूसा लिक़ौमिही या क़ौमी इन्नकुम ज़लमतुम अन्फुसकुम बित्तिख़ाज़िकुमुल इज्ल फ़तूबू इला बारिइकुम फ़क़्तुलू अन्फुसकुम ज़ालिकुम ख़ैरुल लकुम इंद बारिइकुम फ़ताब अलैकुम इन्नहु हुवत तव्वाबुर रहीम। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, ప్రతిఫల దిన యజమాని అయిన సర్వ సృష్టికర్త అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని మరియు కరుణను కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మన అందరి కోసం వచ్చినటువంటి మన గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 54వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క అనువాదం అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఓ బనీ ఇస్రాయేల్ ప్రజలారా, ఓ యూదులారా, మీరు గుర్తుకు తెచ్చుకోండి, మీరు రుజుమార్గం పొందడానికి మేము మీ ప్రవక్త మూసాకు గ్రంథాన్ని మరియు గీటురాయిని ప్రసాదించాము. ఈ విషయం కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. అల్లాహ్ ప్రసాదించిన ఈ కానుకతో తిరిగి వచ్చిన మూసా తన జాతి ప్రజలతో ఈ విధంగా అన్నాడు: ఓ ప్రజలారా, ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక మీరు పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీ సృష్టికర్తను వేడుకోండి. మీలోని ఈ ఘోర పాపులను సంహరించండి. మీ సృష్టికర్త దృష్టిలో ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. అప్పుడు మాత్రమే మీ సృష్టికర్త మీ పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు. ఆయన ఎక్కువ క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. సోదరులారా, అల్లాహ్ ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అదేమిటంటే, యూదులకు మార్గదర్శకత్వాన్ని అందించే నిమిత్తము వారి ప్రవక్త అయినటువంటి మూసా వారికి ఒక గ్రంథాన్ని, ఒక ధర్మశాస్త్రాన్ని ప్రసాదించడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న, ఏమండి, అల్లాహ్ తఆలా ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడండి, వలికుల్లి అజలిన్ కితాబ్, నేను ప్రతి జాతికి కూడా ఒక గ్రంథాన్ని పంపించాను. వలికుల్లి ఉమ్మతి రసూల్, ప్రతి సముదాయానికి కూడా ఒక ప్రవక్తను పంపించాను అన్నాడు. దైవము అన్ని కాలాలలోనూ ప్రతి చోట కూడా ఆయన ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్తతో పాటు గ్రంథాన్ని కూడా పంపించాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఏమండి, మనిషి ఇంత ఉన్నతమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించాడే, ఎంతో ప్రగతిని సంపాదించాడే మనిషి, ఆకాశపు అంచుల వరకు వెళ్ళగలుగుతున్నాడే, పాతాళ లోతుల్లోకి వెళ్ళి అక్కడ అన్ని విషయాలను కూడా గ్రహిస్తున్నాడే. మరి మనం చూస్తున్నాము, మరి ప్రపంచం అంతా కూడా నిండిపోయి ఇక్కడ చోటు ఉండదేమో అన్న భయంతో చంద్రుని మీదకి వెళ్ళి అక్కడ ఇళ్లను కట్టుకోవడానికి ఈ రోజున మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటికే ఫ్లాట్స్ కూడా బుక్ అయిపోయినాయి. చంద్రునిలో ఇల్లు కట్టుకోవడానికి ఫ్లాట్స్ కూడా బుక్ చేసేసుకుంటున్నారు జనం. ఇంత ఉన్నతమైన ప్రగతిని సాధించాడు కదా మన మానవుడు. మరి ఈ మానవునికి దైవం యొక్క మార్గదర్శకత్వం ఎందుకండి? మనిషి విజ్ఞానం సరిపోతుంది కదా, అనేకమైనటువంటి చట్టాలు చేసుకోగలడు. ఎందువలంటే ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాడు మనిషి. అతని విజ్ఞానమేమో అంబరాన్ని అంటుతున్నది, అన్ని విషయాలు కూడా అతను చూసుకుంటున్నాడు. మరి ఇంత విజ్ఞానాన్ని, ఇంత ప్రగతిని సాధించినటువంటి మనిషికి దైవం యొక్క మార్గదర్శకత్వం ఎందుకు అనేది మనం ఆలోచించాలి. సోదరులారా, ప్రతి విషయాన్ని కూడా మనము ఆలోచించినప్పుడు మాత్రమే మనము దాని యొక్క జ్ఞానాన్ని సంపాదించగలము, దాని యొక్క సమాధానాన్ని కూడా మనం వెతకగలము.
మనం ఎప్పుడైతే ఆలోచించమో నిస్సందేహంగా మనకు ఏ విషయం కూడా బోధపడదు, ఎవరు ఏది చెప్పినా అదే నిజమేమో అన్న అవగాహనకు మనకు రావడం జరుగుతుంది. అందువలనే ఖురాన్లో ప్రతి సందర్భంలో కూడా అఫలా తాకిలూన్, మీరు ఆలోచించరా, మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించరా, మీ బుద్ధిని మీ ఆలోచనను మీరు ఆలోచింపజేయరా, ఇటువంటి మాటలన్నీ కూడా దైవము మనిషి యొక్క బుద్ధిని తట్టి లేపుతూ ఉంటాడనమాట ఇటువంటి మాటల ద్వారా. కాబట్టి మనిషికి ఈ యొక్క ఇతర జీవజాలం నుండి వేరు చేసేది దైవం ప్రసాదించిన జ్ఞానమే, ఆ ఆలోచన శక్తే. అతను దానిని వినియోగించలేదనుకోండి సరైన పద్ధతిలో, ఆ జ్ఞానం ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి ఇక్కడ జ్ఞానం ఆధారంగా మనం కొన్ని విషయాలను ఆలోచించాలి. అదేమిటంటే మనిషికి దైవం యొక్క మార్గదర్శకత్వం ఎందుకు, ఇతని జ్ఞానం సరిపోదా? సరే చూడండి, మరి ఇతను ఎంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాడు కదా. ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. ఉదాహరణకు ఇతను మనిషి ఎంతో జ్ఞానంతో అనేకమైనటువంటి చట్టాలను చేసుకుంటున్నాడు, చాలా మంచి మంచి చట్టాలను చేసుకుంటున్నాడు. మరి ఇతను తయారు చేసుకున్నటువంటి చట్టాలు కానివ్వండి, ఈ యొక్క నిబంధనలు కానివ్వండి, ఈ యొక్క జీవన సూత్రాలు కానివ్వండి, ఇతనికి శాంతిని ప్రసాదిస్తున్నాయా? ఏ మాత్రం కూడా ప్రసాదించడం లేదు. మనం చూస్తూనే ఉన్నాము, మనము తయారు చేసుకున్నటువంటి చట్టాలు మనకు ఎంత శాంతిని ఇస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాము, ఎంత న్యాయాన్ని ఇస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా చూడండి, సరే ఇతను ఇంత ఉన్నతమైనటువంటి ప్రగతిని సాధించిన తర్వాత ఇతను తన దైవాన్ని గుర్తించడంలో ఇతని జ్ఞానం ఏదైనా పనికొచ్చిందా? ఒకసారి ఆలోచించండి. మనిషి ఈ రోజున తనను పుట్టించినటువంటి తన సృష్టికర్తనే ఈ రోజున గుర్తించలేకుండా ఉన్నాడే, మరి ఇతని జ్ఞానం ఇతనికి ఎందుకు పనికొచ్చింది? ఒకసారి చూడండి. మరి అనేకమైనటువంటి అనుగ్రహాలను అనుదినం కూడా పొందుతున్నాడు. ఆయన సూర్యుని ఉదయింపజేస్తేనే తెల్లవారుతుంది, లేకపోతే 24 గంటలు చీకటిగానే ఉంటుంది. మనకు సరైనటువంటి నిద్ర ఉన్నప్పుడే రెండవ రోజు మనము లేచి ఏదైనా పని చేసుకోగలము. చూడండి, నిద్రలేమితోటి బాధపడే ఎంతమందిని మనం చూస్తుంటాము. మరి ఆయన నిద్ర ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ ప్రపంచంలోనికి పంపుతుంటేనే మనం జీవితం సాగించగలుగుతున్నాము. ఈ విధంగా అల్లా యొక్క అనుగ్రహాలలో తడిచి ముద్దవుతున్నప్పటికీ కూడా మనము ఆ అనుగ్రహాలు ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా మనం ఈ రోజున గుర్తించలేకపోతున్నాము. మరి ఇతని జ్ఞానం ఇతనికి ఎంతవరకు పనికొచ్చిందో ఒకసారి చూడండి. కాబట్టి ఇతని ఉన్నతమైనటువంటి ప్రగతి, ఇతని జ్ఞానము తన దైవాన్ని గుర్తించడానికి ఇతనికి తోడ్పడలేదు. కాబట్టి ఈ జ్ఞానము వ్యర్థము అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సరే, మరి ఇంకా చూడండి, మనము ఏదైనా సహాయాన్ని పొందితే మనకు ప్రతిగా దానికి కృతజ్ఞత తెలుపుతాము. కానీ ఆ విధంగా కృతజ్ఞత తెలపడం అనేది అది ఒక హక్కు, ఎవరైతే సహాయం చేస్తారో వారిది. కానీ మనం కృతజ్ఞత కూడా తెలపడం లేదు, పైగా తెలుపుతున్నా కూడా అనుగ్రహాలు ఒకరి నుండి పొంది ఇంకొకరికి కృతజ్ఞత తెలుపుతున్నాము. కాబట్టి సరైనటువంటి ఆ యొక్క ఎవరి నుండి అనుగ్రహాలు వస్తున్నాయో మనం గుర్తించడానికి మన జ్ఞానం సరిపోవడం లేదు. కాబట్టి ఈ జ్ఞానము పరిమితమైనటువంటి జ్ఞానమే, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు అని మనకు తెలిసిపోతుంది. సరే చూడండి, దైవాన్ని మనం పక్కన పెడితే మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన జ్ఞానం ఎంతవరకు పనికొచ్చింది? చూడండి, ఉన్నతమైనటువంటి ప్రగతిని, ఈ విధంగా టెక్నాలజీని, జ్ఞానాన్ని సంపాదించిన మనిషి యొక్క జీవితం ఇంకా ఎంత ఉన్నతంగా ఉండాలి? అతని యొక్క వ్యక్తిగత జీవితమే చూడండి, అతడు అనేకమైనటువంటి చెడ్డ అలవాట్లకు లోనవుతున్నాడు. మద్యపానం కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, ఈ విధంగా జూదం కానివ్వండి, వడ్డీ భూతం కానివ్వండి, ఇటువంటి అన్ని చెడులలో అతను ఎందుకు కూరుకుపోతున్నాడు? మరి ఉన్నతంగా జ్ఞానం సంపాదించాడు కదా, ఈ జ్ఞానం ఆధారంగా అతను ఎంత ఉన్నతంగా అతని జీవితం ఉండాలి? తన యొక్క శరీరాన్ని అతను శుష్కింపజేసుకుంటున్నాడు కదా, బాధ పెడుతున్నాడు అలవాట్లతోటి, తను బాధపడుతున్నాడు, తన మీద ఆధారపడిన వారిని కూడా బాధ పెడుతున్నాడు కదా. మరి ఇంత ఉన్నతంగా అభివృద్ధి సాధించిన తర్వాత అతను ఇంకెంత ఉన్నతంగా తన యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి? ఇంకా చూడండి, మనము రోడ్డు మీద చూస్తుంటే వాళ్ళ జనం ఈ విధంగా తిరుగుతూ ఉంటారు, ఆ విధంగా వారు పాస్ పోసేస్తూ ఉంటారు పక్కన. అంటే అతను ఎంతో చదువుకున్నవాడైనా కావచ్చు, మరి ఎంత చదువుకున్నవాడు కూడా అరే జనాలు తిరుగుతున్నారే, ఆడవాళ్ళు తిరుగుతుంటారే, మనం ఈ విధంగా రోడ్డు మీద ఒంటేరు పోయకూడదు అన్న జ్ఞానం కూడా అతనికి ఉండడం లేదు కదా. మరి ఇతను సంపాదించిన జ్ఞానం ఇతనికి ఎంతవరకు పనికొచ్చింది? అంటే ఇతని జ్ఞానం అంతా కూడా కేవలం గాలిబుడుగు అన్నమాట. ఏ విధంగా అయితే గాలిబుడుగును మనం సూదితో పెట్టి గుచ్చగానే పేలిపోతుందో, ఇతని జ్ఞానం కూడా అలాంటి జ్ఞానమే. అందుకనే ఇతని జ్ఞానం ఇతనికి సరైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం లేదు. సరే ఇంకా చూడండి, పోనీ అతని తల్లిదండ్రులు ఉన్నారు,
సరే దేవుడు కనబడ్డండి, దేవుని పక్కన పెట్టేయండి, ఇతని వ్యక్తిగత జీవితం ఇతని ఇష్టం అండి. సరే తల్లిదండ్రులు, తన జ్ఞానము తన తల్లిదండ్రులను ఆదరించడానికి అతనికి ఏమైనా ఉపయోగపడుతుందా ఈ రోజున? చూడండి ఎంతమంది తమ బిడ్డల యొక్క ఆదరణకు నోచుకోక వృద్ధాశ్రమాల్లో ఈ రోజున వాళ్ళు ఉంటున్నారు. ఒకసారి చూడండి, వృద్ధాశ్రమాలు పెరిగిపోతూనే ఉన్నాయి. దేవుని దయతోటి రాజమండ్రి కాదండి, ఏ హైదరాబాదు పెద్ద పెద్ద పట్టణాలను మనం చూసుకున్నట్లయితే ఆ బిడ్డలు ఉన్నారు చూసారు, వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటుంటారు, తల్లిదండ్రులు పట్టించుకునేవారు ఉండరు. మరి ఆ తల్లిదండ్రులను వారు వృద్ధాశ్రమాల్లో ఈ విధంగా ఓల్డ్ హోమ్స్లో వేసేస్తుంటారు. మరి ఇంత ఉన్నతంగా ప్రగతిని సాధించిన మానవుడు ఇంకా ఎంతగా తన తల్లిదండ్రులను తను చూసుకోవడం లేదు. పోనీ తన భార్య బిడ్డలను ఏదైనా సరిగ్గా చూసుకుంటున్నాడా? ఈ రోజున ఎంతమంది తన భార్యలను చంపేసే వాళ్ళు మనం చూస్తున్నాము, పేపర్ నిండా కూడా అవే. మరి తన బిడ్డలకు అతను సరైన జ్ఞానాన్ని ఏదైనా నేర్పుతున్నాడా? నైతిక విలువలతో కూడినటువంటి ఏదైనా అతను నేర్పుతున్నాడా? లేదు కదా. ఒకే చోట కూర్చుని పిల్లల ముందు అతను సిగరెట్ తాగుతుంటాడు, లేకపోతే అశ్లీల సినిమాలు చూస్తుంటాడు బిడ్డల ముందు. అరే కాదురా, ఇది దైవము, మనం ఒక దైవం చూస్తున్నాడు, మనం దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి, ఇటువంటి పనులు చేయకూడదని నైతిక విలువలు బోధించే విద్య ఏమైనా అందించగలుగుతున్నాడా? లేదు. పోనీ విద్యాలయాల్లో అటువంటి విద్య ఏమైనా బోధిస్తున్నారు ఈ రోజున? అది కూడా లేదు. మరి చూడండి స్టూడెంట్లు ఏ విధంగా పాడైపోతున్నారో మన పిల్లలు. మరి ఇతని జ్ఞానం ఇతనికి ఎందుకు పనికిరావడం లేదు? సరే ఇంకొకటి చూడండి, తన సమాజాన్ని ఏదైనా ఉద్ధరించడానికి ఇతని జ్ఞానం ఏదైనా పనికొచ్చిందా? ఇంత ఉన్నతమైన ప్రగతిని సాధించాడే మానవుడు, తన సమాజాన్ని ఇంకెంత ఉన్నతంగా నైతికబద్ధంగా తీర్చిదిద్దుకోవాలి. ఆ విధంగా ఏదైనా జరుగుతుందా? చూడండి, మన సమాజం నిండా సమస్యలే, సమాజం నిండా అత్యాచారాలే, అకృత్యాలే. మరి ఇతని ప్రగతి కానీ ఇతని జ్ఞానం కానీ దేనికి పనికి రావడం లేదు అన్న విషయం మనకు కూడా తెలిసిపోయింది. ఎందుకు అంటే ఇతని జ్ఞానము, మనిషి అనుకుంటున్నాడు నేను చాలా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలవాడిని, నా అంత మించినోడు లేడు అని చెప్పేసి మనిషి గర్వపడుతున్నాడు. కానీ నిజంగా అతను పరిశీలిస్తే తన జ్ఞానం ఏమి కూడా కాదు. తనను సంస్కరించుకోవడానికి తన జ్ఞానం పనికి రాలేదు, తన దైవాన్ని గుర్తించడానికి తన జ్ఞానం పనికి రాలేదు, తన సమాజాన్ని సంస్కరించడానికి తన జ్ఞానం పనికి రాలేదు. ఇంకెందుకంటే ఆ జ్ఞానము? ఎందుకు ఆ జ్ఞానము? కాబట్టి అల్లాహుతఆలా ఖురాన్లో చెబుతున్నాడు, వలా ఉనబ్బిఉక మిస్లు ఖబీర్, మీకు సరైన జ్ఞానాన్ని తెలిసినవాడే ఇవ్వగలడు. ఆ తెలిసినవాడు ఎవడండి? మనందరినీ పుట్టించినటువంటి దైవం. మన లోటుపాట్లు తెలుసు, మన బలహీనతలు తెలుసు, మన మంచి చెడ్డలు ఆయనకి తెలుసు. కాబట్టే అల్లాహ్ ఏం చేశాడంటే ప్రతి కాలాల్లో కూడా తన ప్రవక్తలను, తన గ్రంథాలను పంపించాడు. మనిషి జ్ఞానం సరిపోతే దైవము ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను పంపవలసిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడే మనం చూసుకున్నాం కదా, ఉదాహరణలతో మనం చూసుకున్నాము. మనము ఎంతో కష్టపడి నిర్భయ చట్టాన్ని తెచ్చుకున్నాము ఆడపిల్లల మీద అత్యాచారాలను ఆపడానికి. ఏమైనా ఆగుతున్నాయా? ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే మనం నిర్మించుకున్న చట్టాల్లో చాలా లోపాలు ఉంటున్నాయి, అమలు చేయడంలో లోపాలు ఉంటున్నాయి. ఎందుకు లోపాలు ఉంటున్నాయి? మన బలహీనమైన మనస్సుతోటి మనిషి ఉన్నాడు కాబట్టి బలహీనమైనటువంటి చట్టాలు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి మనిషికి శాంతిని ఇవ్వాలంటే, మనిషి యొక్క సమస్యల నుండి అతను బయటికి తీసుకురావాలంటే మనిషి నిర్మించుకున్న చట్టాలు కాదు, దైవం నిర్మించినటువంటి చట్టం అతనికి కావాలి. ఆ చట్టాన్ని చివరి గ్రంథం ఖురాన్ రూపంలో అల్లాహుతఆలా సమస్త మానవాళికి అందజేయడం జరిగింది. కాబట్టి మనిషికి శాంతి ఎప్పుడు దొరుకుతుందంటే ఆ దైవ చట్టాన్ని అనుసరించినప్పుడు మాత్రమే అతనికి శాంతి దొరుకుతుంది. లేదండి నా ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతాను అంటే ఇక్కడ శాంతి కాదు కదా, అతనికి అశాంతి మాత్రమే దొరుకుతుంది. శాంతి మరింత దూరంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పోనీ ఇక్కడ ఒక దైవాన్ని గుర్తించడానికి అతని జ్ఞానం పనికి రాలేదు. ఇక్కడ అంతేకాకుండా ఆ దైవానికి అనేక మందిని సాటి ఈరోజు చేస్తున్నాడు. మనుషులను సాటి చేస్తున్నాడు, దైవం అంటున్నాడు, మునులను సాటి చేస్తున్నాడు, బాబాలను సాటి చేస్తున్నాడు, ఇంకా తనకంటే తక్కువైనటువంటి జీవజాలాన్ని కూడా సాటి చేస్తున్నాడు. మరి ఈ సందర్భంగా నేను మరొక విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేంటంటే, ముస్లింలు దర్గాలు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆరాధిస్తుంటారు. ఈ దర్గాలకు సంబంధించి 98% హిందూ సోదరులకు కానీ క్రైస్తవ సోదరులకు కానీ సరైనటువంటి అవగాహన లేదు. ఈ దర్గాలు కూడా ముస్లింలు ఆరాధించే స్థలమేమో, అక్కడేమో ముస్లింల దేవుడు ఉంటారేమో అని చెప్పేసి భావిస్తుంటారు. సోదరులారా, ఈ సందర్భంలో నేను అల్లా గృహంలో కూర్చుని నేను సత్యం చెప్తున్నాను. ఆ విధంగా ఎవరైతే భావిస్తారో అది చాలా తప్పుడు భావన అన్నమాట. ఇంకా నేను ముస్లిం సోదరులు కూడా హెచ్చరిస్తున్నాను, ఈ దర్గా అనేది ఎవరో ఒక దేవుని భక్తుని యొక్క సమాధి. అది ఆయన మంచోడు కావచ్చు, లేకపోతే చెడ్డోడు కావచ్చు, ఆయన వ్యవహారము అల్లాతో ఉంటుంది.
చూడండి, ఉదాహరణకు చూడండి, ఇప్పుడు నేను మంచి మాటలు చెప్తున్నాను, 4 మంచి మాటలు. నేను చచ్చిపోయిన తర్వాత ఒక నలుగురు చేరి ఆయన చాలా బాగా చెప్పేవాడండి అని చెప్పేసి నాకు మహిమలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం చేస్తారు. నా సమాధి మీద ఒక కట్టడం కట్టేస్తారు. ఇంకా ప్రజలందరూ ఎక్కడికి రావడం మొదలు పెడతారు. అదే దర్గా అనమాట. కాబట్టి ఆ దర్గాలో ఉన్నటువంటి ఒక సమాధి, ఆ వ్యక్తి సమాధి, అతను మంచివాడైనా చెడ్డవాడైనా అది మనకు అనవసరం. ఎందువల్లంటే ప్రజల యొక్క భావన ఏంటంటే, చాలామంది ముస్లింలు వారికి తెలియని కారణంగా, అల్లా యొక్క గ్రంథాన్ని, ఖురాన్ని చదవని కారణంగా, ఎప్పుడూ మస్జిద్కి వచ్చి నమాజ్ చేయని కారణంగా వారి యొక్క భావన ఏంటంటే, ఆ దర్గాల వద్దకు వెళ్ళి మేము మొక్కుకుంటే అల్లాహుతఆలా మాకు అన్నీ ఇస్తాడు అని చెప్పేసి. ఆ దర్గాలో ఎవరున్నారండి? ఆ దర్గాలో సమాధి, అది ఒక దైవభక్తుని సమాధి. అది అల్లాహుతఆలా ఖురాన్లో ఏం చెప్తున్నాడంటే, లైసలక ఇబాది అన్నీ, ఓ ప్రవక్త, నా యొక్క దాసులు నా గురించి అడుగుతారు, నేను ఎక్కడున్నాను, నేను ఇన్ని కరీబు ముజీబు దావతు దా ఈజాని, చెప్పు వారికి నేను అందరికీ చాలా దగ్గరలో ఉన్నాను. నహను అఖ్రబు ఇలైహి మిన్ హబలిల్ వరీద్, నేను కంట నాళం కట్టే కూడా దగ్గరగా ఉన్నాను. అల్లాహుతఆలా ఖురాన్లో ఏం చెప్తాడండి, మీరు ఏదైనా నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను. మధ్యవర్తుల ప్రమేయం మీకెందుకు? చూడండి, ఒక రాజు వచ్చి ఏమయ్యా ఏది కావాలో మీరు కోరుకోండి అంటే ఆ రాజును వదిలేసి ఆ రాజు భట్టును అడుగుతుంటే ఎలా ఉంటుంది ఆ రాజుకి? అదే విషయాన్ని అల్లాహుతఆలా కూడా చెప్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీకు ఏ చిన్న విషయం కావాలన్నా, చివరికి మీ చెప్పు యొక్క ఆ త్రాడు తెగిపోయినా కూడా మీరు అల్లాహ్ని వేడుకోండి, ఆయన మార్గాన్ని చూపిస్తాడు. ఆయన వచ్చేసి సహాయం చేశాడు. ఆయన మన తోటి సోదరుల ద్వారా సహాయం చేయిస్తాడు, ఇంకొకరి ద్వారా సహాయం చేయిస్తాడు, మన బంధువుల ద్వారా సహాయం చేయిస్తాడు. ఆయన సహాయం చేయాలి అన్న ఆలోచన ఇతరుల మనసులో పెడతాడు. ఆయనకి ఎందుకు వచ్చేసి సహాయం చేయవలసిన అవసరం ఆయనకు లేదు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా దర్గాల వద్దకు వెళ్ళి అక్కడేమో ఈ తల ఉంది చూసారు, ఆ తలను వంచడం అనేది భయంకరమైనటువంటి పాపము. అల్లాహుతఆలా క్షమించరానటువంటి ఏదైనా పాపం ఉందంటే అదే. ఈ తల కేవలము అల్లాహ్ ముందంటే దైవం ముందు మాత్రమే వంగాలి, సాటి మానవుల ముందు, సాటి దాసుల ముందు వంగకూడదు. కాబట్టి ఎవరైనా ముస్లిం సోదరులు కానీ ఈ విధంగా ఇటువంటి అపోహల్లో కానీ మీరు ఉన్నట్లయితే వాళ్ళ వద్దకు వెళ్తే అల్లాహుతఆలా మాకు కరుణిస్తాడు, మధ్యవర్తం చేస్తారు, వారు సిఫార్సు చేస్తారు అని ఏదైనా అపోహకు మీరు ఉన్నట్లయితే మీరు నిస్సందేహంగా మహాఘోరమైన పాపాన్ని చేస్తున్నారు. కాబట్టి దీని నుండి బయటపడండి. అదేవిధంగా ఎవరైనా ఈ దర్గాలు అనేది ముస్లింల యొక్క ఆరాధనాలయమో అక్కడేమో అల్లాహ్ ఉంటాడేమో అని అనుకున్నట్లయితే మహా పొరపాటు. కాబట్టి ఈ విషయాన్ని మీకు చాలా స్పష్టంగా అల్లాహ్ గృహం నుండి మీకు స్పష్టం చేస్తున్నాను. కాబట్టి సోదరులారా, అడగవలసింది కేవలం అల్లాహ్ను. ఎందుకంటే ఇచ్చేవాడు ఆయన, తీసుకునేవాడు ఆయన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీకు ₹1 ఆయన ఇవ్వాలనుకుంటే ప్రపంచమంతా ఏకమైపోయినా కూడా అది దాన్ని ఆపలేరు. ఆయన ₹1 మీ నుండి తీసుకోవాలనుకుంటే ప్రపంచమంతా ఆగిపోయినా దాన్ని ఆపలేరు అన్నారు. కాబట్టి ఇచ్చేది ఆయన, తీసుకునేది ఆయన, కేవలము ఆ సృష్టికర్త అయినటువంటి ఆ దైవము అల్లాహ్ మాత్రమే. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఈ విషయం, ఈ యొక్క ఖురాన్లో అల్లాహుతఆలా చెప్తున్నాడు, యూదులకు ఆయన మార్గాన్ని చూపించడం కోసము తౌరాత్ అనే గ్రంథాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఒక గీటు రాయిని, అంటే ఒక షరియత్, అంటే ఒక ధర్మశాస్త్రాన్ని, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయాన్ని స్పష్టంగా బోధించడానికి ఆయన తౌరాత్ గ్రంథాన్ని ప్రసాదించాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అదేమిటంటే, ఏమండి మాటిమాటికి ఎందుకండి అల్లాహుతఆలా గ్రంథాలను పంపించాడు? ఏదో ఒక గ్రంథం పంపిస్తే సరిపోను కదా, ఇన్ని గ్రంథాలు ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఏంటంటే, సోదరులారా, ఇప్పుడు మొదట పంపించినటువంటి గ్రంథము మానవుల యొక్క అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది అనుకోండి. అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంటే నిస్సందేహంగా ఆ గ్రంథమే ఉండేది. కానీ ఒక గ్రంథము తన యొక్క లక్ష్యాన్ని చేరుకోకపోతే, ఒక గ్రంథము ప్రజల సమస్యలను పూర్తిగా పరిష్కరించకపోతే, అప్పుడు అల్లాహుతఆలా ఏం చేసేవాడు? ఇంకొక గ్రంథాన్ని పంపించేవాడు. కానీ మనుషులు ఏం చేసేవారు? తమ స్వార్థ బుద్ధితోటి ఆ గ్రంథాల్లో మార్పులు చేర్పులు చేసేసుకునేవారు. కాబట్టి మారిపోయినటువంటి ఆ గ్రంథాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తూ మరొక గ్రంథం వచ్చేది. ఉదాహరణకు చూడండి, పాత నిబంధన గ్రంథం ఉన్నది, అది పూర్తిగా మానవుని యొక్క అన్ని సమస్యలను తీరుస్తుంది అనుకుంటే కొత్త నిబంధన గ్రంథం వచ్చేదే కాదు. ఈ విధంగా కొత్త నిబంధన గ్రంథం పూర్తిగా మానవుల సమస్యలు తీరుస్తుందంటే ఖురాన్ వచ్చేదే కాదు. కాబట్టి సోదరులారా, దైవము గ్రంథాలను 1 by 1 ఎందుకు పంపిస్తున్నాడు అంటే,
ఆయన పరిపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించడం కోసము. కాబట్టి ప్రతిదానికి ఒక చివర ఉండాలి కాబట్టి, ఒక ఎండింగ్ ఉండాలి కాబట్టి, ఆ యొక్క మార్గదర్శకత్వం యొక్క పరంపరను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో దైవము పరిసమాప్తి చేశాడు. అదేవిధంగా గ్రంథాల పరంపరను ఖురాన్ ద్వారా దైవము పరిసమాప్తి చేశాడనమాట. కాబట్టి ఈ విధంగా మార్పులకు చేర్పులకు అవకాశం లేనటువంటి ఒక గ్రంథాన్ని మనందరి మానవాళి కోసము అల్లాహుతఆలా ఖురాన్ రూపంలో ఇవ్వడం జరిగింది. మరి 1500 సంవత్సరాలకు అవతరించిన గ్రంథము ఏ విధంగా ఉన్నదో నేడు మనం మన చేతుల్లో ఉన్నటువంటి ఖురాన్ను పరిశీలిస్తే రెండు కూడా ఏ విధమైనటువంటి తేడా కానీ, చివరికి చిన్న అచ్చు కానీ హల్లు కానీ పొల్లుపోకుండా ఉండడం అనేది అది కేవలము అల్లాహ్ తన బాధ్యతగా దీని యొక్క రక్షణను తన బాధ్యత నిమిత్తము తన బాధ్యతగా తీసుకోవడమే. కాబట్టి నేను అల్లాహ్కు దువా చేస్తున్నాను. ఏ విషయాలైతే నేను ఇక్కడ బోధిస్తున్నానో చెప్తున్నానో వాటి మీద మనం ఇంకా మనం బాగా ఆలోచన చేయాలని, జ్ఞానాన్ని పెంచుకోవాలని, మనలో ఉన్నటువంటి అపోహలను దూరం చేసుకోవాలని, మనందరం కలిసి మనందరినీ సృష్టించినటువంటి ఆ ఏకైక సృష్టికర్త అల్లాహ్ను మాత్రమే ఆరాధించే ఆ భాగ్యాన్ని, జ్ఞానాన్ని, ఆ సత్యాన్ని తెలుసుకునే మనస్సును అందరికీ ప్రసాదించాలని నేను అల్లాహ్కు దువా చేస్తున్నాను. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.